ఇక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించడం లేదని నిజామాబాద్కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లాక ముందు నుండి నిజామాబాద్లో కనిపించడం లేదని ప్రవీణ్, సాయి కుమార్, ఈర్ల శేఖర్ ఫిర్యాదు ఇచ్చారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని ఉద్యమకారులు కంప్లైంట్లో పేర్కొన్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఆచూకీ తెలుసుకుని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమకారులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ప్రజలు కట్టే ట్యాక్స్ తో వేతనం, అలవెన్స్లు తీసుకుంటున్న కవిత ఆచూకీ తెలపాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమకారులు. నిజామాబాద్ వన్ టౌన్ ఎస్హెచ్ఓ గారికి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ అయినటువంటి స్థానిక సంస్థ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు కనబడటం లేదు అని చెప్పేసి నిజామాబాద్ ప్రజల తరఫున మరియు తెలంగాణ ఉద్యమకారుల తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను గత 6 నెలలుగా మన నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా బాధగా ఉంది. ప్రజల యొక్క సాధక బాధలు వినకపోవడం కూడా చాలా బాధగా ఉండి ఈరోజు మరి తను ఉన్నారా లేరా అనే విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ వన్ టౌన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం కట్టే ట్యాక్సులతోని తనకు జీతభత్యాలు మరియు సకల సౌకర్యాలు అందుతున్నాయి కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సిన కనీస బాధ్యత తన ఇక మూసీ నదిపై ఉన్న కట్టడాలు